చిత్తూరు జిల్లా పలమనేరు అటవీ డివిజన్ పరిధిలో స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఒంటరి ఏనుగును అటవీ శాఖ అధికారులు బంధించారు. కొన్ని నెలలుగా పలమనేరు అటవీ ప్రాంతంలోని గంటవూరు, పెంగరగుంట, గుబ్బిళ్లకోటూరు గ్రామాల పరిసరాల్లో ఒంటరి ఏనుగు సంచరిస్తూ వ్యవసాయ పంటలను ధ్వంసం చేయడంతో పాటు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. ఆపరేషన్ టస్కర్ పేరిట 5 కుంకీ ఏనుగుల సాయంతో ఒంటరి ఏనుగును బంధించారు. మగ ఏనుగును రప్పించేందుకు దట్టమైన అడవిలో గజరాజు కోసం తినుబండారాలు ఏర్పాటు చేశారు. ఆహార పదార్థాల కోసం వచ్చిన ఏనుగుకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంధించారు. ముసళ్ల మడుగు ఎలిఫెంట్ క్యాంపుకు ఏనుగును తరలించారు. పట్టుబడిన ఒంటరి ఏనుగుకు కేశవ్ అని నామకరణం చేసినట్లు చిత్తూరు జిల్లా సబ్ డిఎఫ్ఓ వేణుగోపాల్ తెలిపారు. ఏనుగు కేశవ్కు శిక్షణ ఇచ్చి కుంకీగా మార్చే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. నేషనల్ హైవే మీద తిరుగుతున్న ఎలిఫెంట్ని మనం సక్సెస్ఫుల్గా క్యాప్చర్ చేశాము. సెప్టెంబర్ 13, 2025 సంవత్సరంలో పలమనేరు సెక్షన్ ఆఫీసర్ సుకుమార్ని ఈ ఎలిఫెంట్ అటాక్ చేసింది. అప్పటి నుంచి దీని మీద చాలా దృష్టి కేంద్రీకరించాము. తర్వాత ఈ మధ్యకాలంలో గత 5 నుంచి 6 నెలల వరకు ఇది NH అంటే నేషనల్ హైవే మీదకి వస్తుంది, మరి లోపలికి ఫారెస్ట్ లోపలికి వెళ్తుంది. ఆ ఎలిఫెంట్ నుంచి ఎప్పుడైతే NH మీదకి వస్తుందో మీకు తెలిసి NH4 ఎంత బిజీలో రోజుకి మామూలు మొగిలి కాకుండా చాలా యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. అట్లాగే ఇది కూడా మనం ఈ అనిమల్ని కోల్పోతామనే ఉద్దేశంతోనే మనం క్యాప్చరింగ్ కోసం రాసాము. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారు చాలా చొరవ తీసుకొని మన కుంకీ ఎలిఫెంట్స్ కర్ణాటక నుంచి 4 తెప్పించారు. వాటితో పాటు మన సీనియర్ కుంకీ ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఈ ఆపరేషన్ని చేయడం జరిగింది.